ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది. కేసీఆర్ కనిపించడం లేదు. కేసీఆర్ ఎన్నికలైన తర్వాత ఒకే ఒకసారి నల్గొండ మీటింగ్లో కనిపించాడు, అసెంబ్లీకి రాలా. కేసీఆర్ రాజకీయాలు వదిలేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఒకటి మనవి చేస్తా ఉన్నాను, ఆయన వదిలేసినా వదిలేయకపోయినా, ఆయన రాజకీయాల్లో ఉన్నా ఉండకపోయినా తెలంగాణకు మాత్రము కేసీఆర్ అవసరం లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. కేసీఆర్ కుటుంబం మీకు అవసరం లేదు. 9.5 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దోపిడీ, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అహంకార పూరితమైనటువంటి పరిపాలన, కేసీఆర్ చేసినటువంటి కుటుంబ పాలన చాలు చాలు చాలు. కాబట్టి కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. ఆ పార్టీకి రేపనేది లేదు, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. తెలంగాణలో కాదు, ఎక్కడా భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, టిఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది మన పక్కనున్నటువంటి మూసిలో వేసినట్టే. టిఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు, చచ్చేది లేదు. ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టిఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ పార్టీకి వేసినా అది మన పక్కనే, కిలోమీటర్ కూడా లేదు మూసి, ఆ మూసిలో వేసినట్టే టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే. కాబట్టి ఒక్కరు కూడా మీ ఓటు వృధా చేసుకోకండి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏమీ లేదు, టిఆర్ఎస్ పార్టీ ముందు లేదు, టిఆర్ఎస్ పార్టీ వెనక లేదు. ఢిల్లీలో వాళ్ళు వచ్చి చేసేది ఏమీ లేదు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది పూర్తిగా దుర్వినియోగం. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో రోజు రోజుకు కనుమరుగవుతా ఉంది. 2 రాష్ట్రాల్లోనే ఉంది. ఇప్పుడు 3వ రాష్ట్రం కూడా ఉంటుందా తెలియదు, హిమాచల్ ప్రదేశ్. ఆ పరిస్థితి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అనేక రాష్ట్రాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఉండే 3వది, అది కూడా ఆయన రాజీనామా చేశాడు. ఇవాళ ఏమైందో తెలియదు, ఉన్నదా పోయిందా ప్రభుత్వం తెలియదు. ఇక ఉండేది కర్ణాటక, తెలంగాణ. కర్ణాటకలో కూడా మన తెలంగాణలో ఇచ్చినట్టే 5 గ్యారంటీలు ఇచ్చారు. ఏ గ్యారంటీ అమలు చేయలే. కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు. రేపు లోక్సభ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు అక్కడ ప్రభుత్వం ఉన్నప్పటికీ, కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మొత్తానికి మొత్తం సీట్లు గంప గుత్తగా బీజేపీని గెలిపించబోతా ఉన్నారు కర్ణాటక ప్రజలు మనవి వస్తుంది. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. తెలంగాణలో గ్యారంటీల పేరుతో మేము కేసీఆర్ మనకు జీతాలు ఇస్తలేడు, కేసీఆర్ దోచుకుంటున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ అనేక అబద్ధాలాడి, అనేక గారడీలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా లేదు. ఆ రోజు కేసీఆర్ కుటుంబం తెలంగాణను పరిపాలిస్తే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం తెలంగాణను పరిపాలిస్తుంది. ఆ రోజు కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ మూట ఈరోజు తెలంగాణ ప్రజల మీద పడి దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా అధికారంలో లేరు కాంగ్రెస్ పార్టీ. ఆకలితో ఉన్నారు, ఆవురావురు అంటున్నారు. దొరికినట్టుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంపెనీల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర, బిల్డర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర ఒకరొకరిని పిలిచి బెదిరిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీకి, ఓటేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన పాపానికి ఈరోజు రాహుల్ గాంధీ ట్యాక్సీ తెలంగాణ ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో ఉన్న 40 సీట్లు కూడా తగ్గుతాయి. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కాబట్టి తెలంగాణ సమాజమా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ విద్యావంతులారా, తెలంగాణ మేధావులారా, తెలంగాణ కవులారా, కళాకారులు ఆలోచించండి. 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వడం జరిగింది.